బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్చి 3న హోలీ జరుపుకోవాలా, 4న జరుపుకోవాలా, మరి మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సందిగ్ధంలో అయితే మనమంతా ఉన్నాం కదండి. ఓ వివరణ, ఓ క్లారిటీ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి క్లారిటీకి వచ్చేద్దాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి హోలీ పండుగ అసలు శాస్త్రం ఏం చెప్తుంది? అసలు ఏమైనా కథ ఉందా? అండ్ హోలీ 3న జరుపుకోవాలా, 4న జరుపుకోవాలా? కాముని దహనం అంటూ ఉంటారు. ఇదంతా కూడా నేటి తరానికి కావాలి గురుగారు, మీ ద్వారా వినాలి అనుకుంటున్నాము. మరి చంద్రగ్రహణం కూడా వస్తుంది. ఏ సమయాన, ఏ రోజున చేసుకోవాలి? ఒక పూర్తి వివరణ, క్లారిటీ ఇవ్వరా గురుగారు? తప్పకుండానమ్మా. అసలు ఈ యొక్క హోలీ పండుగ అనేటువంటి యొక్క విశిష్టత, దాని గురించి తెలుసుకునే మొదలు అహోరాత్రాలు అనేటువంటిది తెలుసుకోవాలమ్మా. అహోరాత్రంలోనంటే రాత్రిపూట మాత్రమే జరుపుకునేటువంటి పండుగలు 4. ఏంటేంటి గురువు? మహాశివరాత్రి, 2 పాల్గొన పౌర్ణమి, కామదహనం అని అంటారు, హోలీ పండుగ జరుపుకునేటువంటి రోజు. తర్వాత జన్మాష్టమి, శ్రీకృష్ణుడి జన్మాష్టమి, దీపావళి. ఇవన్నీ కూడా 4 కూడా రాత్రిపూట జరుపుకుంటారు. అంటే ఎందుకు ఈ యొక్క కామదహనము అంటే, తారకాసుర సంహారానికి సంబంధించి రాక్షసుడైనటువంటి తారకాసురుడు పొందిన వరము పరమేశ్వరుడికి సంతానం వల్ల నాకు మరణం కలగాలి అని. ఎందుకంటే పరమేశ్వరుడికి భార్య సతీదేవి మరణించిన పిదప వియోగం చెందినవాడే పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటాడు. మళ్ళీ ఆమె పార్వతిగా జన్మిస్తుంది. రాక్షస సంహారం కోసం మళ్ళీ పార్వతిని పరిణయం ఆడాలి, తద్వారా సంతానాన్ని పొందాలి. కాబట్టి మన్మధుడిని దేవతలందరూ ప్రార్థిస్తే అప్పుడు మన్మధుడు అతని తపో దీక్షను భగ్నం చేయడం, ఎదురుగా అమ్మవారు కనబడడం, అతను కాస్త చరితుడవ్వడం, అమ్మవారిని వివాహం చేసుకోవడం జరిగిపోయాయి. కానీ ఈ పరిణామ క్రమంలో నా తపోదీక్షను ఎవరు చెడగొట్టారని చెప్పి చూసినప్పుడు మన్మధుడని తెలుస్తుంది. క్రోధాగ్నితో మన్మధుడిని దహనం చేస్తాడు. కాబట్టి కాముడు అనగా కోరిక, కాముడు అంటే ఎవరు? కోరికే కదా మన్మధుడిది. ఆ కోరిక మరణించిన రోజు కాబట్టి కామదహనం అనేటువంటిది జరుపుకుంటారు. ఇంకొక వృత్తాంతము, పరమ నిష్ఠాగరిష్ఠు భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడిని చంపడానికి తండ్రి అయిన హిరణ్యకశిపుడు అనేక ప్రయత్నాలు చేసి ఓడిపోతాడు. తన అన్న పడుతున్న వేదనని చూసి హోళిక అనే చెల్లెలు రాక్షసి నేను సంహరిస్తానన్నాయని చెప్పి మొత్తం చితిమంట పేర్చుకొని ప్రహ్లాదుని ఒళ్ళో పెట్టుకొని ఆ చితిమంటల్లో దూకుతుంది. తనకు ఒక గొప్ప వరం ఉంది, మా మంటల్లో కూడా నాకు మరణం ఉండదు అని చెప్పి. కానీ విష్ణు తేజ ప్రభావం వలన ఆ మంటల్లో మాడి మసైపోతుంది. ప్రహ్లాదుడు పూల మించి వచ్చినట్టుగా నడుచుకుంటూ వచ్చేస్తాడు. సో చిన్న పిల్లల్ని పట్టి పీడించే రాక్షసిని సంహరించినటువంటి రోజు కాబట్టి ఈ రోజున అనగా కామదహనం అనే రోజున అనేక భోగి మంటల్లాగానే అనేకమైనటువంటి కలప దుంపలు, ఆ చెక్క ముక్కలు అన్నీ వేసి రాక్షసి చనిపోయిందనే ఉద్దేశంతో కేరింతలు కొడుతూ తిట్లు తిడుతూ కామదహనం అనేటువంటిది చేస్తారు. ఈ రోజుకు ఒక గొప్ప విశేషం ఉందమ్మా. ఏంటనంటే పరమేశ్వరుని చెంత ఉన్నటువంటి అమ్మవారు అలకబూని భూలోకానికి వస్తుంది. మళ్ళీ తిరిగి పరమేశ్వరుని పొందాలనే ఉద్దేశంతో మామిడి చెట్టు కింద పరమేశ్వరుని స్థాపించుకొని నిత్యము పూజ చేస్తూ పరమేశ్వరుని కోసం బాగా ఆర్ద్రమైన హృదయంతో తపస్సు చేసినట్టు కారణం మెచ్చినటువంటి స్వామి వివాహం చేసుకుంటాడు. ఇదే ఈ పాల్గొన పౌర్ణమి రోజున మీనాక్షీదేవి ఏకాంబరేశ్వరుడు అనగా సుందరేశ్వరుడు వివాహం జరుపుకుంటారు. కాబట్టి వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఎవరైతే దాంపత్య సమస్యలతో బాధపడుతుంటారో, ఎవరైతే ఈ సంబంధించినటువంటి వివాహ సమస్యలతో అబ్బాయిలు అమ్మాయిలు బాధపడుతుంటారో, ఈ రోజున మీనాక్షి సుందరేశ్వరు అంటే శివపార్వతుల కళ్యాణం ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనతి కాలంలోనే దాంపత్య సమస్యలు తొలగిపోతాయి, వివాహము నిశ్చయం అవుతుంది. ఇది ఎప్పుడు చేయాలి? 2వ తారీఖు రోజున చేయాలి. 2వ తారీఖు ఎందుకంటే 2వ తారీఖు సాయంత్రం 5:35 చిల్లర ముహూర్తానికి చతుర్దశి వెలిపై పౌర్ణమి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కామదహనము కానీ హోళికోత్సవము కానీ
2వ తారీఖు రోజున జరుపుకోవాలి. ఈ కళ్యాణం కూడా 2వ తారీఖు సాయంకాలం ప్రదోషకాల సమయంలో చేయాలి. అయితే హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? చంద్రగ్రహణం వస్తుందా? అవును, 3వ అంటే ఈ తారీఖు. చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ప్రధానంగా ఈ గ్రహణ సందర్భంగా గ్రహణ వేధ చంద్రగ్రహణానికి మాత్రం 3 జాముల ముందర కాబట్టి ఉదయం 9:19 నుంచి గ్రహణ శూల అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ కారణం చేత ఈ రోజు జరుపుకోకూడదని కొంతమంది సిద్ధాంతకర్తలు 4వ తారీఖు రోజున హోళీ పండుగ జరుపుకోవాలి అని. కొంతమంది అభిప్రాయం ప్రకారం ఏంటంటే 3వ తారీఖునే పౌర్ణమి ఉంది కాబట్టి పౌర్ణమి రోజునే జరుపుకోవాలి కాబట్టి 3వ తారీఖున జరుపుకుంటారు. కాబట్టి మన ప్రాంతంలో 3వ తారీఖు రోజున జరుపుకుంటారు. కొంత ప్రాంతంలో అనగా ఈ యొక్క సంబంధించినటువంటి నిరయన సిద్ధాంతాన్ని పాటించే వారి ప్రాంతంలో 4వ తారీఖు రోజున జరుపుకుంటారు. అందుకనే ఇక్కడ ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే హోళీ పండుగ జరుపుకున్న 3:19 గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి మధ్యాహ్నం 12:30 లేదా మ్యాక్సిమం 1 గంట లోపల ఆ పండుగ వాతావరణం అంతా పక్కకు పెట్టి జరుపుకొని ఫ్రెష్ అప్ అయిపోవాలమ్మ. భోజనం మాత్రం 11 లోపల భోజనం చేయాలి. అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క సింహరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశిలో జన్మించిన వారికి దోషప్రదము. కాబట్టి ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి మన పీఠమాధ్వర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. తక్కినటువంటి మీనరాశి, మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశి వారికి మాత్రం శుభప్రదంగా చెప్పబడి ఉంది. కాబట్టి ఏతావాత మనం 3వ తారీఖు రోజున పండుగ జరుపుకునేటట్టయితే మధ్యాహ్నం 12:30 1 గంటల లోపల ఈ పండుగ వాతావరణం కంప్లీట్ చేసుకోవాలి. 3 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి శిష్టాచారులు, సాంప్రదాయవాదులు, ఉపాసనాపరులు 3:19 నుంచి సాయంత్రం 6:47 వరకు కూడా చక్కగా ఇష్టదేవత ఆరాధన, గురువుగారు ఇచ్చిన మంత్రోపదేశము అవన్నీ పఠిస్తే చాలా ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి. దైవ బలం పెరుగుతుంది. ఈ ఏ రాశులు అయితే బాగోలేవని చెప్పానో మేషరాశి, వృషభ రాశి, కర్కాటకము, సింహము, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి బాగోలేదు కదా, అటువంటి వాళ్ళు దేవతారాధన చేస్తే ఇబ్బందులు కలుగుతాయన్న కదా, ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయేమో, వాళ్ళు శుభవంతులు అవుతారు. ఇది కాబట్టి చక్కగా దానం కార్యక్రమం ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వెండి సర్పబింబము, చంద్రబింబము తయారు చేయించుకొని చిన్నపాటిది, అలాగే కంచు పాత్ర నిండా ఆవునేతి వేసి ఆ యొక్క బింబములు వేసి దాంట్లో ముఖాన్ని చూసుకొని తమ బింబాన్ని చూసుకొని ఉలవలు, బియ్యము, గోధుమలు, మినుములు వాటికి శక్తి కొద్ది వాళ్ళకున్న శక్తి మేర బ్రాహ్మడికి దానం చేసి కంచు పాత్రతో సహా దానం చేసి వచ్చిన, లేదా ఆ కంచు పాత్రలో ఉన్నటువంటిది బ్రాహ్మడు ఆవునేతితో మన మొహాన్ని చూసినటువంటి ఆవునేతితో ఉన్నటువంటి దాన్ని తీసుకోలేకపోతే ఆ కంచు పాత్ర కానీ లేకపోతే మట్టి పాత్రలో అయినా కానీ చేయవచ్చు. చేసి ఆ మొహాన్ని చూసినటువంటి దాన్ని అదే విధంగా దేవాలయంలోని రావి చెట్టు దగ్గరనైనా లేదా దీపారాధన చేసే చోటనైనా కానీ దీపారాధన చేసి వస్తే సరిపోతుంది. ఆ దోషంతో మరునాడు చేయాలా గురుగారు? ఇదంతా 4వ తారీఖు రోజున చేయాలి. ధన్యవాదాలు గురుగారు. హోలీ ఏ రోజు చేసుకోవాలి అనే సందిగ్ధంలో మేమంతా ఉన్నాము, బట్ వివరణ తెలియచేశారు. దానికి ఉన్న అర్థం ఏంటి తెలియచేసి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.